వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఈ వేదికని తండ్రి, ఈ ఫోరంని ఇద్దరు బిషప్స్, సింగం గారు, భాస్కర్ గారు ఎంతో భారంతో, ఎంతో దూర దర్శనంతో తండ్రి స్థాపించి ఉన్నారు. తండ్రి, ఈ వేదిక చేత సార్వత్రిక సంఘము మేలు పొందుతుంది. మేము కూడా తండ్రి ప్రతి వారము ఈ వేదికలో పాల్గొని ఎన్నో ఆత్మిక మేలు మేము పొందుతున్నాం. తండ్రి, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతి సేవకుడిని, సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా వేరే ఏదో పనులు ఉన్నాయి, సేవతో కూడిన బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. అలాగే వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో సాత్వికంతో, ఎంతో ఆశతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మీ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనం ఒక సిరీస్ స్టార్ట్ చేశామండి పోయిన వారము. ఆ సిరీస్ పేరు, టైటిల్ ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్స్, అంటే చివరి గడియలో పలికిన మాటలు. లాటిన్ ఫ్రేజ్ ఒకటి ఉంది, నెమో మారిటరస్ ప్రజెంటేర్ మెంటేర్ అని. ఇక్కడ చూడండి, మన చందు బ్రదర్ కూడా మనకి డిస్ప్లే చేస్తున్నారు. నెమో మారిటరస్ ప్రజెంటేర్ మెంటేర్ అంటే దీని అర్థం ఏంటి? ఇది లాటిన్ పదము, కానీ దీని అర్థం ఏంటో చందు బ్రదర్ ఇంకొక బటన్ నొక్కుతారు, ప్రెస్ చేయండి చందు బ్రదర్. దెన్ విల్ నో వాట్ ఈస్ ద మీనింగ్. అ మ్యాన్ విల్ నాట్ మీట్ హిస్ మేకర్ విత్ అ లై ఇన్ హిస్ మౌత్. ఏ వ్యక్తి అన్నా చనిపోతున్నాడు అని అంటే ఆ సమయంలో మాత్రము ఆయన అబద్ధం మాట్లాడాడు. ఎందుకంటే ఇంకా కొంచెం నిమిషంల తర్వాత సృష్టికర్త అయిన దేవుడు, పవిత్రమైన దేవుడిని ఆయన కలుసుకోబోతున్నాడు. కాబట్టి చనిపోయే సమయంలో మాత్రం ఆయన నిజమే పలుకుతాడు, కానీ అబద్ధము పలకడు. దాని అర్థం ఇది, నెమో మారిటరస్ ప్రజెంటేర్ మెంటేర్. ఇది ప్రపంచమంతా కూడా చట్టంలో కూడా వాడతారు. ఏ న్యాయాధిపతి అన్న తీర్పిచ్చే సమయంలో ఆయనకు ఒక డైయింగ్ విట్నెస్ దొరికింది అని అంటే, చనిపోయే సమయంలో పలికిన ఒక సాక్ష్యం ఆయనకు దొరికిందంటే అదే నిజం అనుకొని ఆయన తీర్పు ఇవ్వాలి. మన భారతదేశంలో కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1లో ఈ మాటలు ఉన్నాయి. మన భారతదేశంలో న్యాయాధిపతి తీర్పిచ్చే సమయంలో ఆయనకి ఆ సమయంలో ఒక డైయింగ్ డిక్లరేషన్ దొరికింది అని అంటే, చనిపోయే వ్యక్తి సాక్ష్యం దొరికిందంటే అదే నిజము అని నమ్మి ఆయన తీర్పు ఇవ్వాలి అని రాయబడి ఉన్నది. సో మనం లేఖనంలో కూడా గమనిస్తే విశ్వాస వీరులు చివరి గడియలో పలికిన మాటలేంటి, దాని ద్వారా మనం ఏం పాఠములు నేర్చుకోవచ్చు అనేది మనము ధ్యానించడం స్టార్ట్ చేశాం. జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఆ మాటలని కూడా నేను విడిగా ధ్యానిస్తాను. పౌలు భక్తుడు చెప్పిన మాటలు చివరి గడియలో, 2 తిమోతి, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆయన హతసాక్షిగా చనిపోబోతున్నాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగుని నేను ముగించి తిని. అక్కడే ఒక గంభీరమైన పాఠం ఉంది. అదేంటంటే క్రైస్తవ జీవితము, పరిచర్య ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కళ్ళారా మనం చూస్తున్నాం, ఎవరెవరు చాలా సంవత్సరాలు పరిచర్యలో ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఎంతో మంది పరిచర్యని చాలా చక్కగా స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు కొంచెం మంది లాఫింగ్ స్టాక్ గా ఉన్నారు. వాళ్ళని చూస్తేనే ఆ, అందరు జోక్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి సాక్ష్యం మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. నేను పేర్లు చెప్పట్లేదు, యు నో హూమ్ ఐఎమ్ రెఫరింగ్ టు. కానీ పౌల్ భక్తుడు చెప్పిన మాటలు, చివరి గడియలో పలికిన మాటలు గంభీరమైన సందేశం మనకు అందిస్తుంది. మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగుని నేను ముగించి తిని, నా విశ్వాసంని నేను కాపాడుకుంటుని. అంటే ఒక క్రైస్తవుడు జీవించే సమయంలో దేవుని ఎలాగ మహిమపరచాలో, చనిపోయే సమయంలో కూడా ఆయన ఆయన మాటల చేత, ఆయన క్రియల చేత దేవుని మహిమపరచాలి. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను మనోహర్ పాస్టర్ గారితో. ఒకసారి తీయండి మనోహర్ పాస్టర్ గారు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు. రోమిలకు రాసినటువంటి 14వ అధ్యాయం 7-8. మనలో ఎవడును తన కోసమే బ్రతకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము.
థ్యాంక్ యూ కాబట్టి మాస్టర్ గారు, థ్యాంక్ యూ. మనము మనం బతికినాను యేసు కొరకే బతుకుతున్నాము, చనిపోతున్నామంటే కూడా ప్రభు కొరకే చనిపోతున్నాం. అయితే చివరి గడియలో పలికిన మాటలు చాలా ప్రభావితమైనవి. అది నిజంతో కూడిన మాటలు. జిమ్ ఎలియట్ అనే ఒక గొప్ప హతసాక్షి రెడ్ ఇండియన్స్ మధ్యన వెళ్ళి హతసాక్షిగా చనిపోయాడు. ఆయన పలికిన మాట ఏంటంటే చివరి గడియలో ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యు ఎక్స్పైర్ అని అన్నాడు. ఆస్పైర్ టు ఇన్స్పైర్ బిఫోర్ యు ఎక్స్పైర్ అంటే చనిపోయే ముందు కూడా ఆ, క్రైస్తవులను నువ్వు ప్రోత్సహించు, తోడు క్రైస్తవులను నువ్వు ప్రోత్సహించు. ఎలాగ నువ్వు చనిపోతున్నావో ఆ చనిపోయే విధానం కూడా ఎలాగ ఉండాలి అనంటే, నువ్వు చివరి గడియలో పలికే మాటలు కూడా ఎలాగ ఉండాలి అనంటే ప్రజలను ప్రోత్సహించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని అన్నాడు. అయితే మనం పోయిన వారం స్టార్ట్ చేశామండి ఈ అంశము. నేను వాడే సబ్-హెడింగ్స్ అన్ని కూడా రైమింగ్ సబ్-హెడింగ్స్. మొదటిగా ప్రాఫెసీ, రెండోది బ్రెవిటీ, మూడోది అవైలబిలిటీ, నాలుగోది ఎగ్జాంపులరీ, ఐదోది సర్టినిటీ, ఆరోది మెచ్యూరిటీ, ఏడోది విక్టరీ, ఎనిమిదవది వాలంటరీ. ఇక్కడ చూడండి చక్కగా చందు బ్రదర్ మనకి డిస్ప్లే చేస్తున్నారు. పోయిన వారం మనం ప్రాఫెసీ అనే అంశంని మనం తీసుకున్నాం. ఆ, గొప్ప విశ్వాస వీరుడైన అబ్రహాం అన్న, ఈసాక్ అన్న కలగని ధన్యత యాకోబ్కి కలిగింది. చివరి గడియలో ఇక్కడ చూడండి, ఆయన మరణ పడకలో ఉన్నాడు. చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఆయన చుట్టూ ఆయన కుమారులు నిల్చొని ఉన్నారు. అబ్రహాం కూడా ఇటువంటి ప్రవచన పలకలేదు, ఈసాక్ కూడా ఈ ప్రవచన పలకలేదు. ఆయన ఏమంటున్నాడంటే మెస్సయ్య యూదా గోత్రం నుంచే వస్తాడు, మెస్సయ్య యూదా గోత్రం నుంచే వస్తాడు, రాజదండము యూదా గోత్రం నుంచి తొలగిపోదు అనే మాట మనము ఆది కాండం 49వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడండి, చంద్ర బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ద స్కెప్టర్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జూడా, నాట్ ద రూలర్ స్టాఫ్ from between his feet until Shiloh comes, and to him shall be the obedience of all the peoples. అంటే మెస్సయ్య యూదా గోత్రం నుంచే వస్తాడు. అంతకీ మనం గమనిస్తే యాకోబు ఆత్మిక ప్రయాణము ప్రారంభంలో అంత మంచిగా లేదు. యాకోబు అంటేనే మోసగాడు. కానీ ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది. మనం పోయిన వారం కూడా ధ్యానించాం. దేవునితో పెనుగులాడే అనుభవం, అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఆయన మారిపోతున్నాడు. నేను పోయిన వారం కూడా ఈ స్లైడ్ చూపించాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఆత్మిక జీవితము మనం గమనిస్తే ఆయన సరిగా నడుచుకునేటప్పుడు భౌతికంగా ఆయనలో ఏ లోటుపాట్లు లేవు. సరిగా నడుచుకునే సమయంలో ఆయన ఆత్మికంగా కుంటుతున్నాడు. చంద్ర బ్రదర్, వీ క్యాన్ సీ దట్ స్లైడ్. ఇక్కడ చూడండి, సరిగా యాకోబు నడుచుకునే సమయంలో, ఇక్కడ చూడండి, సరిగా నడుచుకునే సమయంలో ఆయన ఆత్మికంగా కుంటేవాడు. లెఫ్ట్ సైడ్ చూడండి. కానీ దేవునితో పెనుగులాడిన తర్వాత మధ్య పిక్చర్ చూడండి, బ్రెజిలింగ్ బౌట్, ఆయన భౌతికంగా కుంటటం స్టార్ట్ చేశాడు, కానీ ఆత్మికంగా సరిగా నడుచుకోవటం మనము గమనిస్తున్నాం. యాకోబులో మరి ఆత్మిక లోటుపాట్లు మనకి ఆ గొప్ప అనుభవం తర్వాత మనకు కనిపించట్లేదు. ఆయన మోసంకి గురి అవుతున్నాడు, కానీ దాని తర్వాత ఆయన ఎవరిని మోసగించట్లేదు. దేవునితో పెనుగులాడినప్పుడు దేవుడు ఒకసారి ప్రశ్న అడుగుతున్నాడు, నీ పేరేంటంటే యథార్థంగా నా పేరు యాకోబు అని అంటున్నాడు. యాకోబు అంటే మోసగాడు. అక్కడి నుంచి ఆయన మారుతున్నాడు. ఇంకా దేవుడు ఆయనను ఎలాగ పవిత్రపరుస్తున్నారంటే కొంచెం దుఃఖంతో కూడిన అనుభవాల ద్వారా ఆయనని ప్రయాణం చేసి తీసుకొని వెళ్తున్నారు. రేషేల్ చనిపోతున్నది, ఆయన ప్రేమించిన కుమారుడు యాకోబు చనిపోయాడని నేను అనుకుంటున్నాడు. ఆ దుఃఖం అంతా కూడా ఆయనని పవిత్రపరిచి చివర్లో ఈ గొప్ప ప్రవచన పలుకుటకు అర్హతుడుగా మార్చుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో పోయిన వారం అంతా కూడా మనం చూసాం, దేవుడు మొదటి నుంచి చివరి వరకు ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ముందే చూసేస్తాడు. యాకోబు ప్రారంభంలో ఆయన జీవితంని చూస్తే అరే ఇటువంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడా అని మనకి ఆశ్చర్యం పుడుతుంది. ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి ఆయన ఆత్మిక జీవితంలో, ఇటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడా? పితరుడుగా వాడుటకు, ఇజ్రాయెల్ దేశంకి ఒక తండ్రిగా ఉండుటకు ఇటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడా అని మనకి సందేహం వస్తుంది. కానీ దేవుడు మొదటి నుంచి చివరి వరకు అన్నీ గమనించే దేవుడు. దాంతో కూడిన నేను పోయినసారి కూడా ఒక వాక్య భాగం చదివించాను, మరి చదివిస్తున్నాను. మనోహర్ పాస్టర్ గారు 46వ అధ్యాయం చదవండి, ఇషయా గ్రంథం 10వ వచనం. అలాగే మనకి 2 కొండల స్లైడ్ కూడా మనకి చందు బ్రదర్ చూపిస్తారు. 2 కొండలు అండ్ మౌనాకియా. పోయినసారి కూడా నేను మీ 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 దగ్గర ఒక ప్రశ్న తీసుకొని వచ్చాను, మీ ముందు ఒక ప్రశ్న తీసుకొని వచ్చాను.
ఇది అన్నిటికంట ఎత్తైన కొండ అంటే చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ అని అన్నారు. ఇక్కడ చూడండి, మౌంట్ ఎవరెస్ట్ 29 వేల అడుగు, ఆ, అంత హైట్లో ఉంది. చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ అని అన్నారు, కానీ నిజం ఏంటంటే అన్నిటికంట పొడుగైన కొండ మౌనా కియా. అది 33,460 ఫీటు ఎత్తులో ఉంది. అంటే దాని మెజారిటీ భాగం సముద్రంలో ఉంది కాబట్టి అందరికీ కనిపించట్లేదు. కానీ మన చూచుచున్న దేవుడు ఎల్రోయి దేవుడు, ఆయనను మనం అడిగితే ఇది అన్నిటికంటే ఎత్తైన కొండ అంటే దేవుడు మౌంట్ ఎవరెస్ట్ అని అన్నారు, కానీ మౌనా కియా అని అంటారు. అంటే ఏది దాగి ఉందో అది కూడా దేవుడు చూస్తాడు. యాకోబు ఏం అవ్వబోతున్నాడో దేవుడు ముందు చూశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. అందుకు ఆయనని ఒక పితరుడుగా ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ దేశం జన్మంలో. సో కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై పవిత్రపరచబడి, ఒక బంగారం ఎప్పుడు అగ్ని ద్వారా వెళ్తుందో పవిత్రపరచబడుతుంది. అలాగ పవిత్రపరచబడి యాకోబు పొందిన ఒక గొప్ప అర్హత అంటే ఏమనంటే మెస్సయ్య గురించి ప్రవచిస్తున్నాడు. దేవుడు యాకోబ్కే అవకాశం ఇచ్చుంటే, నువ్వే చెప్పు, ఆ, ఎవరా మీ కుమారులు అందరికంటే ఎక్కువ దీవింపబడతారంటే బహుశా ఆయన యోసేపు అని చెప్పి ఉండొచ్చు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి, ఆ, ఆయన దేవుని నోటి బూరగా నబిగా వాడబడుతున్నాడు కాబట్టి, ప్రవక్తగా వాడబడుతున్నాడు కాబట్టి ఆయన పలికిన మాటలు ఏంటంటే మెస్సయ్య యూదా గోత్రం నుంచే వస్తాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇదంతా కూడా మనం పోయిన వారం చూసాము. ఈ దినము మనం నెక్స్ట్ సబ్-హెడింగ్కి వెళ్దాం, చివరి గడియలో పలికిన మాటలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వాలి. క్రైస్తవులకి పౌరస్థితి ఎక్కడుంది? చాలా పరలోకం. సులభమైన ప్రశ్న. సార్ పరలోకం ఉంది సార్. పరలోకం ఉంది. సంధ్యారాణి గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, అయితే ఇజ్రాయిలీల పౌరస్థితి ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడ, ఏ దేశంకి చెందిన వాళ్ళు చెప్పండి. ఇజ్రాయేలీలు ఈ లోకంలో ఏ భూమికి చెందిన వాళ్ళు? కానాను. కానాన్ దేశం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అది ఒక సూచనగా దేవుడు వాడుతున్నాడు. అయితే ఒక వ్యక్తి, ఆయన కూడా పితరుడే, ఆయన ఐగుప్తు దేశంలో హెచ్చింపబడుతున్నాడు. ఎన్నో సౌకర్యాలు ఆయన ముందున్నాయి ఐగుప్తులో, కానీ ఆయన మనసంతా కూడా దేవుడు ఇజ్రాయేలీలకి వాగ్దాన దేశంగా ఇచ్చిన కానాన్ మీదే ఉంది. ఎవరది అని అంటే యోసేపు. ఆయన చివరి గడియలో పలికిన మాటలేంటి అది మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. చూడండి, ఆయన హెచ్చింపబడాడు ఐగుప్తులో, ఎన్నో సౌకర్యాలు ఆయన చుట్టూ ఉన్నాయి, గొప్ప అధికారిగా ఐగుప్తులోనే వాడబడుతున్నాడు. కానీ ఆయన పౌరస్థితి కానాన్ దేశంలో ఉంది అనే మాట ఆయన హృదయంలో నాటబడింది. అందుకు చివరి గడియలో ఆయన పలికిన మాటలేంటి? ఆయన సహోదరులని ఆయన మరణ పడక దగ్గర పిలిపించి ఆయన ఏమని అంటున్నాడు? ఒక్కసారి మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. 50వ అధ్యాయం ఆది కాండం 22వ వచనం నుంచి 26వ వచనం చదవండి బ్రదర్. ఆది కాండం 50వ అధ్యాయము 22 నుంచి 26. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికింది. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకును కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు నా 110 ఎముకలు సంవత్సరములు ఐగుప్తులో ఉండుటకు వీల్లేదు. నా ఎముకలు ఐగుప్తులో ఉండుటకు వీల్లేదు. మీరు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన దినమున మీరు నా ఎముకలని తీసుకొని వెళ్ళాలి, కానాన్ దేశంలోనే మీరు పాత పెట్టాలి, నేను కానాన్ దేశంకి చెందిన వ్యక్తిని అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే జరిగిందా? మొదటి పస్కా పండుగ దినమున, ఏ దినము, ఏ రాత్రి వేళ వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారో
చందు బ్రదర్, యూ క్యాన్ షో ద స్లైడ్. మనము నిర్గమకాండం 12వ అధ్యాయం చదివితే, చందు బ్రదర్ యూ క్యాన్ షో ద స్లైడ్. మోషే ఏం చేస్తున్నాడు, మోషే ఏం చేశాడు అని అంటే, నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. ఇక్కడ చూడండి, మరియు యోసేపు చనిపోయిన తర్వాత అక్కడ ఐగుప్తు వాళ్ళు విచిత్రమైన టెక్నిక్, అది ఇప్పటి వరకు ఎవరు రహస్యం దాని వెనకాల ఏముందో తెలుసుకోలేకపోయారు. నేను కూడా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఉన్న ఫారోలని వాళ్ళు మమ్మీఫై చేశారు. మమ్మీఫై అంటే ఆ శరీరంకి ఏ కెమికల్స్ పూస్తారో మనకు తెలియదు, కానీ ఆ శరీరాలు కుళ్ళిపో. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనం చూస్తున్నాము. యోసేఫ్ని కూడా వాళ్ళు మమ్మీఫై చేశారంట. చూడండి. సో మోషే ఏం చేస్తున్నాడు, నిర్గమకాండం 13వ అధ్యాయం 29వ వచనం, మన 13వ అధ్యాయం 19వ వచనం. మరియు మోషే యోసేపుకి ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. థ్యాంక్ యూ మనోహర్ పాస్టర్ గారు. అలాగే ఏం జరిగింది, ఆయన ఎముకలను తీసుకొని ఐగుప్తు నుంచి బయలుదేరారు, ఆయన శరీరం తీసుకొని బయలుదేరారు. ఎప్పుడు వాగ్దాన దేశం చేరారో, ఇప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అక్కడ యోసేపు శరీరంని పాత పెడుతున్నారు ఇజ్రాయేలీలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశంకి వెళ్తే మన గైడ్స్ అక్కడ తీసుకొని వెళ్తారు. షేచేమ్ అనే ప్రాంతం దగ్గర రైట్ సైడ్ పిక్చర్ చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. అక్కడే యోసేపు సమాధి కూడా ఉన్నది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనము మన మనోహర్ పాస్టర్ గారు చదివినిపిస్తారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి థ్యాంక్ యూ యోసేపు మనోహర్ పాస్టర్ గారు. ఇక్కడ చూడండి, ఆ సమాధి ఇప్పుడు కూడా ఉంది. మనము ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ తీసుకొని వెళ్ళి మనకు చూపిస్తారు. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు ఎంతగానో హెచ్చింపబడిన తర్వాత కూడా ఐగుప్తులో ఎన్నో సౌకర్యాలు పొందిన తర్వాత కూడా, అధికారిగా ఉన్నా సరే, ఆకర్షణీయంగా ఐగుప్తు కనిపించినా సరే, ఆయన మనస్సు వాగ్దాన దేశం మీదనే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన చుట్టూ ఈ ప్రపంచం కనిపించినా సరే, ప్రపంచంలో ఉన్న ఆకర్షణీయమైన విషయాలు మనకు కనిపించినా సరే, క్రైస్తవులంగా మన మనసు ఎక్కడ ఉండాలి, మన పౌరస్థితి ఎక్కడ ఉందో అక్కడ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోసేపు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి, మనం కూడా సదాకాలం ఈ లోకంలో ఉండము. యోసేపు సమాధి ఎలాగా తెరవబడిందో మన సమాధి కూడా తెరవబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన సమాధులు కూడా తెరవబడతాయి. యోసేపు సమాధి తెరవబడింది, ఆయన పౌరస్థితి ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళాడు. మన సమాధులు కూడా తెరవబడతాయి. ఆరోహణం కంటే ముందే మనము మన కళ్ళు మూసేస్తే, మన లోకయాత్రను ముగించుకుంటే ఒక దినము మరి సమాధులు మన క్రైస్తవులు కూడా తెరవబడతాయి. మన పౌరస్థితి ఎక్కడుందో మన మహిమ శరీరం ధరించుకొని అక్కడ మనం వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుంది? ఒకసారి తీయండి మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. కంటిన్యూ. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన మనసంతా కూడా పరలోకం మీదే ఉండాలి అని కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా పౌలు భక్తుడు అంటున్నాడు. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. కొలోసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి బ్రదర్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన దానినే మీరు వెతుకుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మన ప్రపంచంలో సైట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. రెండే ఎక్కువగా సైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, షార్ట్ సైట్, లాంగ్ సైట్. ఓకే, షార్ట్ సైట్, లాంగ్ సైట్ అర్థం ఏంటంటే, ఆ
వర్డ్స్లోనే మనకు అర్థమైపోతుంది ఆ వ్యక్తికి ఏ సమస్య ఉంది అని. షార్ట్ సైట్ అంటే దగ్గరున్న వస్తువులను ఆయన చూడగలుగుతాడు, దూరం ఉన్న వస్తువులను ఆయన చూడలేడు. అందుకే షార్ట్ సైటెడ్ పర్సన్ అని అంటారు. లాంగ్ సైటెడ్ ప్రాబ్లం ఏమంటే ఆయన దూరం ఉన్న వస్తువులను చూడగలుగుతాడు కానీ దగ్గరున్న వస్తువులను ఆయన చూడలేడు. షార్ట్ సైట్, లాంగ్ సైట్. అందుకు ఒక భక్తుడు అన్నాడు, ప్రతి క్రైస్తవునికి హెవెన్ సైట్ ప్రాబ్లం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు ఆయన కనుదృష్టి ఆత్మికంగా దేని మీద ఉండాలంటే పరలోకం మీద ఉండాలి. అప్పుడు ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు అంతా కూడా ఎలాగుంటాయి అని అంటే ఈ వ్యక్తి ఈ లోకంకి చెందిన వ్యక్తి కాదు, పరలోకంకి చెందిన వ్యక్తి అని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రహిస్తారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో చివరి గడియలో యోసేపు పలికిన మాటలు ఈ దినం కూడా మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఇప్పుడు మనం మూడో రైమింగ్ వర్డ్కి మనం వెళ్దాము. అవైలబిలిటీ. అవైలబిలిటీ. ఇక్కడ చందు బ్రదర్ కూడా మనకి కర్సర్ చూపిస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మూడో సబ్ హెడ్డింగ్కి మనం వెళ్తున్నాము. ప్రశ్న ఏంటంటే, మోషేని దేవుడు పిలిచినప్పుడు, అరే నువ్వు నా నోటి బుర్రగా ఉండాలి, ఫారో ముందు నిల్చొని వాదించాలి, ఇజ్రాయేలీలను విమోచించుటకు నువ్వు ఫారో ముందు నిల్చొని నా ప్రతినిధిగా ఉండి నువ్వు వాదించాలి అన్నప్పుడు మోషే ఇచ్చిన సాకేంటమ్మా? నాకు నోటి మాంద్యం ఉన్నదని చెప్పింది సార్. నాకు సరిగా మాట్లాడటం రాదు ప్రభా, నేను స్టామరర్ని అని అంటాడు. స్టామరర్ అంటే సరిగా మాట్లాడడానికి రాదు, కంటిన్యూస్గా మాట్లాడడానికి రాదు. జాగ్రత్తగా వినండి. పరిచర్యలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎబిలిటీ కాదు కానీ అవైలబిలిటీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిచర్యలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎబిలిటీ కాదు, మన శక్తి కాదు, మన సొంత తెలివి కాదు, మన సొంత మనలో ఉన్న గొప్ప విషయాలు కావు, కానీ అవైలబిలిటీ. మనం ఎలాగున్నామో అలాగ దేవుడి చేతిలో మనం సమర్పించుకుంటే ఏ పని దేవుడు అప్పచెప్పినా సరే ఆ పని చేయుటకు ఆయనే మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ ఎబిలిటీ, ఈజ్ లుకింగ్ ఫర్ అవైలబిలిటీ. లెఫ్ట్ సైడ్ పిక్చర్లో మనం చూస్తే బర్నింగ్ బుష్ దగ్గర దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ ఏంటంటే, ప్రభువా ఐఎమ్ ఎ స్టామరర్ అని అన్నాడు. అయితే ఇంకా మోషే వయసు ఎంత అప్పుడు? 80 సంవత్సరాలు. మోషే వయసు ఎంత సేవకు దేవుడు పిలిచినప్పుడు? 80 సంవత్సరాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. 91 కీర్తన ఎవరు రాశారు చెప్పాలి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మోషే. సో 10వ వచనంకి వస్తే ఏమని రాయబడి ఉన్నది ఒకసారి చదువుదామా మనోహర్ పాస్టర్ గారితో? 90వ అధ్యాయం 10వ వచనం. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. ఆయనను మోషేనే రాస్తున్నాడు. ఏమని? ఆయుష్కాలం మనిషిది ఎంత అంట? 70. అధిక బలం ఉంటే 80. 80 సంవత్సరంల వయసు ఉన్నప్పుడు ఆయన శరీరంలో అంత బలం లేని సమయంలో దేవుడు సేవకు పిలుస్తున్నారు. మోషేనే రాశాడు కదా 91 కీర్తన. ఏమని రాస్తున్నాడు? మనిషి ఆయుష్కాలం ఎంత అంట? అప్పటికి నోవా సమయంలో ఉన్న లైఫ్ స్పాన్ అంతా కూడా తగ్గిపోయింది. వరదల తర్వాత లైఫ్ స్పాన్ తగ్గిపోవటం మనం చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక బయోలాజికల్ రీజన్ కూడా ఉంది. హీబ్రీ బైబిల్ మనం చదివితే వర్షం వచ్చినప్పుడు చీల్చుకొని, ఆకాశంని చీల్చుకొని వచ్చాను అనే మాట ఉంటుంది. అంటే బహుశా అట్మాస్ఫిరిక్ ఏరియాలో కొన్ని మార్పులు కలిగినాయి. బహుశా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందేమో. అందుకే వరదల తర్వాత లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. మెతుసలే వలె 969 సంవత్సరాలు ఎవరు జీవించట్లేదు. అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు 175 సంవత్సరాల వయసు మాత్రమే. ఇంకా మోషే సమయంలో ఆయన గమనించేశాడు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందంటే 70 ఇయర్స్ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే అటువంటి సమయంలో అవైలబిలిటీ చూడండి. ఆయనని దేవుని చేతిలో సమర్పించుకున్నప్పుడు 40వ సంవత్సరం ఏం చేశాడంట మోషే? శక్తి ఉన్నప్పుడు ఏం చేయగలిగాడంట? నెక్స్ట్ పిక్చర్ మనం చూద్దాము. చందు బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆయన హీబ్రీయుడు అనే మాట తెలిసినప్పుడు
ఒక ఐగుప్తుడు హీబ్రీయుడిని హింసించే సమయంలో ఆయన చూశాడంట. ఇక్కడ చూడండి, రథం మీద వెళ్తున్నాడు మోషే, లెఫ్ట్ సైడ్ పిక్చర్. ఆయన రథం మీద వెళ్ళేటప్పుడు చూస్తున్నాడు. ఏమనంటే ఒక ఐగుప్తుడు ఒక హీబ్రీయుడిని హింసిస్తున్నాడు, కొడుతున్నాడు. అప్పుడు ఇటు అటు చూశాడంట, ఎవరైనా ఉన్నారా లేదా అని. కోపం వచ్చేసింది, హీబ్రీయుడిని ఈయన హింసిస్తాడా అని. ఎవరు చూడని సమయంలో ఏం చేశాడు అంటే ఆయనను చంపివేసేసి భయంతో పాట పెట్టేసి వెళ్ళిపోయాడంట. 40వ సంవత్సరం వయసు. ఒకసారి తీద్దామా, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి మనోహర్ పాస్టర్ గారు చదువుతారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టాను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు 40వ సంవత్సరం ఒక ఐగుప్తుని చంపివేసేసి పాత పెట్టేసి భయంతో పారిపోతున్నాడు. ఇప్పుడు మోషే 80వ సంవత్సరం. ఆయన రాసిన కీర్తనలనేముంది, మనిషి బతుకుతే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే శరీరంలో అంత బలం అనేది లేదు, కానీ దేవుడు ఎబిలిటీని చూడట్లేదు, అవైలబిలిటీని చూస్తున్నాడు. అయితే ఈయన శరీరంలో ఎప్పుడు శక్తి శూన్యమైందో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఇప్పుడు ఒక్క ఐగుప్తుడిని కాదు, విశాలమైన ఐగుప్తు సైన్యంని, ఫారో సైన్యంని దేవుడు ఎర్ర సముద్రంలో పాత పెట్టేటట్లు మోషేని వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఒక ఐగుప్తుడు, ఎక్కడ విశాలమైన ఐగుప్తు సైన్యం అండి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్. చందు బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ దట్స్ రైట్ సైడ్ పిక్చర్ అండ్ షో. ఫుల్ ఐగుప్తు సైన్యం, అది విశాలమైన సైన్యం. అక్కడ నించొని ఉన్నాడు చూడండి మోషే. 80 సంవత్సరం వయసున్న మోషేని దేవుడు వాడి ఇప్పుడు ఒక్క ఐగుప్తుడిని కాదు, విశాలమైన ఐగుప్తు సైన్యంని పాతబెట్టేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేర్ అవర్ స్ట్రెంగ్త్ బికమ్స్ జీరో, వి రియలైజ్ గాడ్ ఈజ్ అవర్ హీరో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆమేన్. జీరో, మన స్ట్రెంగ్త్ ఎప్పుడు జీరో అవుతుందో అప్పుడు మనము అర్థం చేసుకోగలుగుతాము నిజమైన హీరో మనం కాదు కానీ దేవుడు. హీరోగా ప్రవర్తించినప్పుడు ఒక్కడిని చంపి భయపడి పారిపోతున్నాడు, అప్పుడే ఆయన హీరో అనుకున్నాడు మోషే. కానీ 80వ సంవత్సరం ఆయనే రాస్తున్నాడు, అధిక బలం ఉంటే మనిషి వయసు అంతా 80. ఆ సమయంలో దేవుని చేత ఎలా వాడబడుతున్నాడంటే విశాలమైన ఐగుప్తు సైన్యంనే పాతబెట్టేటట్లు దేవుడు ఆయనను వాడుకుంటున్నాడు. అయితే ఇది కూడా మెయిన్ పాయింట్, ఇది ఒక ఇన్సిడెంటల్ పాయింట్. ఇప్పుడు మోషే చివరి గడియలో ఆయన చేసిన మాట ఏంటో అది నేను చెప్పేసి ఈరోజు ముగించేస్తున్నాను. ఆయన స్టామరర్ అని అన్నాడు కదా. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, చివరి గడియలో ఇంకా చనిపోబోతున్నాడు. ద్వితోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా మోషే పలికేటట్లు దేవుడు కృప చూపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో అప్పటి వరకు ఆయన నోటి బూరగా ఉన్న ఆరోన్ కూడా చనిపోయాడు. లేఖనంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రసంగం కొండ మీద ప్రసంగం కూడా కాదు. కొండ మీద ప్రసంగం మనం తీసుకుంటే 3 అధ్యాయాలు మాత్రమే, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకే. కానీ ద్వితోపదేశ కాండంలో మనం గమనిస్తే 34 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్ గా ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక సమయంలో ప్రభువా నాకు నత్తి అని చెప్పిన మోషే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇది ఆయన డైయింగ్ డిక్లరేషన్, నోటి ద్వారా కాదు, క్రియల చొప్పున. దేవుని మీద ఆధారం పడితే అసాధ్యము సాధ్యమవుతుంది. అయితే ఒకసారి మనం ఒక భక్తుని వన్ లైనర్ని మనం చదివితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన ఏమన్నాడు అని అంటే, మోషే ద్వితోపదేశ కాండంలో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు కదా, దాన్ని బట్టి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, అది ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తున్నాను. When the fact registered in my mind that God used the stammerer to preach the longest sermon in the Bible, I am speechless అని అన్నాడు ఆ భక్తుడు. నేను ఎప్పుడు గ్రహించాను దేవుడు నత్తివాడిని వాడి లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం చేయించాడనే సత్యం నేను ఎప్పుడు గ్రహించానో నా నోటి నుంచి మాటలు రావట్లేదు అని అన్నాడు.
అది ఆల్ విత్ మీ. ఇంకా చివరి మాట ఎలాగ పరిశుద్ధాత్మ మోషే మీద దిగి వచ్చిందో, చివరి మాటలు ఆయన ద్వితోపదేశ కాండమే చివరి ప్రసంగము. దాంట్లో మనం 33వ అధ్యాయానికి మనం వస్తే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మామూలుగా మాట్లాడటం కష్టమా అండి, లేకపోతే కవిత్వం పలకటం ఇంకా కష్టమా? చెప్పండి. కవిత్వం పలకడం కష్టం సార్. 33వ అధ్యాయం కవిత్వం మోసేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 12 గోత్రాల గురించి కవిత్వం రూపంగా ప్రవచిస్తున్నాడు. ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఎంత గొప్పగా ఉందో మోషేలో, ఎలాగా ఆత్మతో నింపబడాడో, ఆత్మ నడిపింపు చేత ఎలాగ పలుకుతున్నాడో మనం చూద్దాం. 12 గోత్రాలంటే ఎస్, జ్యేష్ఠ కుమారుడైన రూబేన్తో ఆయన స్టార్ట్ చేయాలి, అవునా? సో రూబేన్తో స్టార్ట్ చేస్తున్నాడు. అది నేను ఈ వచనాలన్నీ కూడా చదివిస్తాను. దాని తర్వాత ఒక విచిత్రమైనది అవుతుంది. సీనియారిటీ ప్రకారంగా ఆయన చెప్పట్లేదు 12 గోత్రాల పట్ల ఆయన దీవెనలు. లెవి గోత్రం దగ్గర వచ్చినప్పుడు స్ట్రైట్ అవే దాని తర్వాత బెంజమిన్ గోత్రం చివరి కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆర్డర్ మిస్ చేస్తున్నాడు, కానీ దాని వెనకాల ఒక కారణం ఉంది. దాని తర్వాత బెంజమిన్ గోత్రం తర్వాత మరి యోసేఫ్ దగ్గర వస్తున్నాడు, ఇఫ్రాయిం గోత్రం గురించి మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. అరే ఇదేంటి ఆర్డర్ తప్పుతున్నాడు ఏంటి? రూబేన్ గోత్రంతో స్టార్ట్ చేశాడు, బాగానే ఉంది, సీనియారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. దాని తర్వాత యూదా గోత్రంకి వస్తే సీనియారిటీ కరెక్ట్గా ఉంది అని మనకి సందేహం కలగదు. కానీ లెవి గోత్రం దగ్గర వచ్చిన తర్వాత బెంజమిన్ గోత్రం గురించి ఇంకా ఇఫ్రాయిం గోత్రం గురించి ఎందుకు ప్రవచించాలి? కారణం ఏంటి? ఆత్మ నడిపింపు చూడండి, అదంతా కూడా కవిత్వమే. ఇప్పుడు నేను చదివిస్తున్నాను, ఒకసారి తీయండి మనోహర్ పాస్టర్ గారు. మొదటిగా ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 6వ వచనం. ఎవరి గురించి, ఏ గోత్రం గురించి ప్రవచిస్తున్నాడు? రూబేను బ్రతికి చావకయుండును గాక. సారీ, రూబేన్. ఓకే, థ్యాంక్ యూ, కరెక్ట్. జ్యేష్ఠ కుమారుడితో స్టార్ట్ చేశాడు, అక్కడ మనకేం సందేహం లేదు. మరి 7వ వచనం రాజవంశం. యూదాను గురించి అతడు ఇట్లా నేను, యూదా గురించి ఇలాగా నేను, అక్కడ కూడా మనకేం సందేహం పుడతలేదు, ఎందుకంటే సీనియారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, 8వ వచనంకి మనం వస్తే ఏ గోత్రం గురించి? లేవీని గురించి ఇట్లా నేను. లేవీని గురించి. ఓకే, ఇప్పుడు లేవి సీనియర్, కానీ లేవి తర్వాత మధ్యలో ఎంతో మంది ఉన్నారు. జెబులాన్ ఉన్నాడు, ఇషాకర్ ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు. స్ట్రైట్ అవే బెంజమిన్కి వెళ్ళిపోవటం ఏంటి? ఒక లెవి గురించి చెప్పిన తర్వాత మరీ చెప్తున్నాను, నాఫ్తాలి ఉన్నాడు, ఆషేర్ ఉన్నాడు. కానీ ఇమీడియట్గా ఈ లెవి గోత్రంతో గురించి చెప్పిన తర్వాత 12వ వచనంకి రాగానే ఏ గోత్రం గురించి చెప్తున్నాడు? చదవండి. బెన్యామీను గురించి ఇట్లా నేను. అరే ఎందుకు బెంజామిన్? దాని తర్వాత మరి జెబులాన్, ఇషాకర్, ఆషేర్, నాఫ్తాలి ఎవరు కనిపించట్లేదు. 13వ వచనంకి వస్తే యోసేపు, అంటే యోసేపు అంటే ఇఫ్రాయిం. ఒకసారి చదవండి 13వ వచనం. యోసేపుని గురించి ఇట్లా నేను. మరి అలాగే ఆ యోసేపు గురించి చెప్తూ పర్టికులర్గా ఏ గోత్రంని దృష్టిలో పెట్టుకొని, యోసేపు అంటే 2 కుమారులు ఇఫ్రాయిం, మనాషే, ఏ గోత్రంని పర్టికులర్గా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు 17వ వచనంకి వస్తే మనకు అర్థమవుతుంది. చదవండి 17వ వచనం. అతని వృషభమునకు మొదటి పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఇఫ్రాయిము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను. చందు బ్రదర్, షో దట్ మ్యాప్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ హౌ హీ వాస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఇక్కడ చూడండి, మ్యాప్ చూడండి. ఇది చాలా ఎలిమెంటరీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. 12 గోత్రాల్లో యాజకుల గోత్రం ఏంటి చెప్పండి? లేవి గోత్రం. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చందు బ్రదర్, షో ద స్లైడ్. ఆ మ్యాప్ చూడండి. లెవి గోత్రం గురించి మాట్లాడిన తర్వాత ఎందుకు బెంజమిన్ గోత్రం గురించి మాట్లాడుతున్నాడు? ఎన్లార్జ్ చేసి చూపించండి చందు బ్రదర్. యెరూషలేం ఎక్కడుంది? ఆలయం ఎక్కడ కట్టబడుతుంది? దేవుని ఆలయము యెరూషలేములో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఈ యాజకుల నుండి సేవ చేయబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే లేవీల తర్వాత వెంటనే బెంజమిన్ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, యెరూషలేం ఎక్కడుంది? బెంజమిన్ గోత్రంకి అప్పజెప్పబడిన భూమి ఆర్ నియమించిన భూమి అక్కడే యెరూషలేం పట్టణం ఉంది. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ ఎంత చక్కగా చూపిస్తున్నారు.
అలాగే మరి ఎందుకు ఇఫ్రాయిం గురించి బెంజమిన్ తర్వాత వాళ్ళు వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత ప్రత్యక్ష గుడారం ఎక్కడ వేశారు? ఇజ్రాయేలీలో ఎక్కడ యాజకులు పనిచేయాల్సి వచ్చింది? షీలోలో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఎక్కడుంది? ఇఫ్రాయిం గోత్రం భూమికి, ఇఫ్రాయిం గోత్రంకి ఇవ్వబడిన భూమిలో షీలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్. చందు బ్రదర్ ప్లీజ్ ఎన్లార్జ్ ఇట్ అండ్ షో. అక్కడ చూడండి, ఇఫ్రాయిం గోత్రం, ఇఫ్రాయిం గోత్రం అక్కడే ఉంది చూడండి. షీలో ఉంది చూడండి. షీలోలో ప్రత్యక్ష గుడారం ఉండింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ లేవీలు పరిచర్య చేయబోతున్నారో యెరూషలేము, షీలో, ఆ రెండు గోత్ర ఆ షీలో అన్న ఆ యెరూషలేం అన్న ఏ గోత్రాలకి ఇవ్వబడింది? ఆ పట్టణాలు ఏ గోత్రాలకి ఇవ్వబడినాయి? ఆ గోత్రాల గురించి, బెంజమిన్ గోత్రంకి యెరూషలేము, ఇఫ్రాయిం గోత్రంకి షీలో, దాని గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈస్ క్లబ్బింగ్ ద లీవైట్స్ అలాంగ్ విత్ Benjamin and Ephraimites. Why? Because the Levites are going to minister in Jerusalem, which is allotted to the tribe of Benjamin, and they will also minister in Shiloh. That land has been allotted to the tribe of Ephraim. చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చూడండి. మోషే చివరి గడియలో ఆ కవిత్వం పలికే సమయంలో ఎందుకు సీనియారిటీ మిస్ చేస్తున్నాడు? ఎందుకు వెనకాలన్న గోత్రంని లెవీతో పాటు తీసుకొని వచ్చి కలుపుతున్నాడు? ఎందుకు ఇఫ్రాయిం గోత్రంని తీసుకొని వచ్చి లెవీలతో పాటు కలుపుతున్నాడు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చివరి గడియలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో కవిత్వం పలుకుతున్నాడండి. ఏ వ్యక్తి? ఒక సమయంలో నాకు నత్తి ఉందని చెప్పిన వ్యక్తి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేమో మారిటరస్ ప్రెజెంటేర్ మెంటేర్. అదే కదా మన టాపిక్. ఏమనంటే చివరి గడిలో పలికిన మాటలు చాలా గంభీరమైన మాటలు. దాంట్లో ఎన్నో సత్యాలు ఉంటాయి, ఎన్నో మర్మాలు ఉంటాయి. అనేక మర్మాల చేత మనము బలపరచబడాలి. దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన 3 సబ్ హెడింగ్స్ ఏంటంటే రైమింగ్ వర్డ్స్. మొదటిది ప్రాఫెసీ, రెండవది అవైలబిలిటీ, రెండవది బ్రెవిటీ, మూడవది అవైలబిలిటీ. అవైలబిలిటీలో బ్రాకెట్స్లో నేను పోయట్రీ అనేది కూడా వాడాను. ఎందుకంటే చివరి ప్రసంగం చేయటమే అదొక అద్భుతము. 33 అధ్యాయాలు మాట్లాడటం, దాంట్లో చివర్లో పలికింది కవిత్వం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఒక సమయంలో నాకు నత్తి అని చెప్పిన వ్యక్తి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హియర్ వీఆర్ క్లోజింగ్. వచ్చే వారము వేరే సబ్ హెడింగ్స్తో కూడిన మర్మాలు మనం గ్రహిద్దాము. ఎగ్జాంపులరీ, సర్టనిటీ, మెచ్యూరిటీ, వాలంటరీ అండ్ విక్టరీ. ఓకే, ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి నేను బిషప్ సింగం గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. చిన్న గుంపు మాది, ఒక 15 మంది ఉన్నారు తండ్రి. మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు. ఎంతో ప్రేరేపణతో తండ్రి, ఎంతో దూరదర్శనంతో బిషప్స్ ఇద్దరు కూడా ఈ వేదికని స్థాపించారు. దాన్ని బట్టి తండ్రి, మేము చిన్న గుంపుగా ఉన్నా సరే అనేక మేళ్ళు, ఆశీర్వాదాలు మీ చేత మేము పొందుతున్నాం. మీ గొప్ప విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము వాడబడుతున్నాం. లేఖనం చేత మేము బలపరచబడుతున్నాం. మా ఆత్మిక ఎదుగుదలకి ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. మేము నేర్చుకున్న నూతనమైన పాఠములు మేము వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.